మా బాబు గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉందని వైజాగ్ నుంచి మేము అమెరికా బయలుదేరామండి. ఫస్ట్ వైజాగ్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి మేము బెంగళూరు వెళ్ళామన్నమాట. బెంగళూరు నుంచి మాకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంది. సో బెంగళూరులోని కొంచెం మార్నింగ్ దిగిన తర్వాత మేము ఒక విల్లా తీసుకున్నామండి. ఇది రెంట్కి. ఇది హోటల్ సాయి గ్రాండ్ వాళ్ళదండి. ఈ విల్లాస్ అన్నీని గ్రౌండ్ ఫ్లోర్ మేము తీసుకున్నాము. పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా వేరే వాళ్ళు తీసుకున్నారు. దాని గురించి అని రిసెప్షన్కి వచ్చాము. వస్తే మాకు రూమ్ ఇచ్చారు. వాళ్ళే క్యాబ్ కూడా పంపించారండి మాకు ఎయిర్పోర్ట్కి. డ్రాపింగ్ అండ్ పికప్ కూడా తీసుకున్నాము. ఇది మేము తీసుకున్న విల్లా రూమ్ అండి. ఒకసారి మీరు చూస్తారని ఇదంతా పెడుతున్నాను. రూమ్ అయితే మాకు చాలా బాగుందండి. ఇదంతా హాల్ అనమాట. చాలా ఫేషియస్గా వచ్చింది. హాల్లోని మేడ మీద ఉన్న వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు కూడా వచ్చి కూర్చోవచ్చు. మొత్తం కింద ఉన్న వాళ్ళు కూడా కూర్చోవచ్చు అనమాట. ఇది ఇలా లాబీలో ఇచ్చాడు. ఇక్కడ ఏమొచ్చి మాకు డైనింగ్ టేబుల్ 4 టేబుల్స్ వేసి డైనింగ్ ఇచ్చాడు. ఇక్కడ దేవుడి గది ఇచ్చారు. నెక్స్ట్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మనం ఏమన్నా బయట నుంచి ఆర్డర్ పెట్టి తెచ్చుకున్న ఫుడ్ అది కూడా ఇక్కడ చక్కగా తినొచ్చు. ఇది వచ్చి బెడ్రూమ్ అండి. చాలా కంఫర్ట్గా చాలా స్పేషియస్గా కూడా ఉంది. ఇక్కడ మనకి వార్డ్రోబ్ కూడా ఇచ్చాడు. వార్డ్రోబ్ కూడా చాలా నీట్గా ఉందండి. వార్డ్రోబ్లు అన్నీ పెట్టుకోవడానికి. అక్కడ మిర్రర్ కూడా ఉంది మనకి. ఇక్కడ టీవీ ఆన్ చేసుకోవచ్చు. ఏ ఛానల్ అయినా సరే వస్తుంది. ఇది వాష్రూమ్ అండి. అలా చూస్తుంది కానీ ఈవినింగ్ అయిపోయింది. మేము 8 o'clock కల్లా మేము బయలుదేరాము బెంగళూరు ఎయిర్పోర్ట్కి అని. బెంగళూరు ఎయిర్పోర్ట్ నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. అందుకే నేను బెంగళూరు నుంచే తీయమన్నాను. ఎప్పుడు వెళ్ళినా సరే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్దామని అనుకున్నాం మేము. ఇంటర్నేషనల్కి మాత్రం చాలా చాలా బాగుందండి. ఇక్కడ మా బ్యాగ్స్ చెక్కిన్ కానీ అన్నీ అయిపోయినాయి. మొత్తం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా మా బ్యాగేజ్ కూడా చక్కగా అయిపోయిందండి. ఇవన్నీ పెట్టేసి మాకు నైట్ 1:30కి ఫ్లైట్ అండి. నైట్ 1:30కి ఫ్లైట్ వచ్చింది. ఫ్లైట్లోకి ఎక్కాము. మేము వెళ్ళి కూర్చున్నాము. ఎప్పుడు ఎవరికైనా చూడలేని వాళ్ళ కోసమని ఇంటర్నేషనల్ ఫ్లైట్ని చూపిస్తానండి. ఒకసారి చూపిద్దామని మీ అందరికీ చూడలేని వాళ్ళ కోసం మాత్రమే. చూడండి, ఇటుపక్క 3 సీటింగ్ ఉంది. మధ్యలో 4 సీటింగ్ అనమాట. ఎవరి స్క్రీన్ వాళ్ళకే ఉంది చూసారు. అటుపక్క మళ్ళీ 3 సీటింగ్ ఉంటుంది. ఇలా ఉంటుంది. మన డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎప్పుడు ఎక్కుతాం కానీ ఇలా ఇంటర్నేషనల్ ఎవరో కానీ ఎక్కరు కదండి. ఎక్కలేని వాళ్ళ కోసం నేను చూపిద్దామని ఇవి క్లిప్ తీశాను మీకు. మీకోసం ఇక్కడ ప్రతి వాళ్ళకి కూడా స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ గురించి నేను తర్వాత చూపిస్తాను. ఇది వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది. డొమెస్టిక్లా కాదండి. డొమెస్టిక్ అయితే మాత్రం ఫ్లైట్లో చాలా ఇరుగ్గా చిన్నది ఇస్తారు. ఇది కొంచెం స్పేషియస్గానే ఉంది. మనం చదివిస్తే చాలా ఈజీగా మనం అన్నీ అక్కడ చదువుకొని చేయొచ్చు. ఇక్కడ మనం ఏదైనా హ్యాండ్ బ్యాగ్ అట్లా తగిలించుకోవడానికి లింక్ కూడా ఇచ్చారు. ఇది డోర్ లాక్ అండ్ ఓపెన్ అనమాట. మనం లోపల ఉన్నా సరే బయట వాళ్ళకి ఇండికేషన్ వెళ్ళిపోతుంది. సో గ్రీన్ పెట్టేసాము అంటే బయట డోర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.